ఇక్కడ పెట్టుకుంది. ఎరువక సాగారో రన్నో చిన్నన్న నీ కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్న అలా చెప్పన్నాను. అవన్నీ చెప్పాను అనమాట. ఆ డాన్స్ స్టెప్పులు కూడా మ్యూజిక్ వచ్చినప్పుడు కూడా ఇలా వెయ్యమ్మా, ఇలా వెయ్యి చుట్టూరా ఇలా తిరుగు అని చెప్పాను. పొలాలమ్ముకొని పోయేవాళ్ళు టౌలర్ మేడలు కట్టేవాళ్ళు నీ శక్తిని గమనించరు అని పాట ఉంది కదా, ఏరువక సాగర. ఆ పాటకి డ్యాన్స్ ఎలా స్టెప్పులు వేయాలి అక్కడ అంటే నేను అన్నాను, పాట ఏరువక సాగర్లో రన్ను అది కాదమ్మా, ఆ భావాన్ని బట్టి డ్యాన్స్ రావాలి. ఇప్పుడు చందమామ ఉందనుకోమ్మ, రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ. ఆ చందమామని ఇలా పిలుస్తున్నట్టుగా మా కథ విను అని చెప్తున్నట్టుగా ఇంకక్కడ వేరే ఎవరు ఉండరు, నువ్వు చందమామే ఆ పాట. అప్పుడు ఆ భావన ఎలా రావాలంటే, రావోయి చందమామ మా వింత గాథ వినుమా, వినుమా విను అనడానికి అంటాం కదా, వినవే అంటాం కదా, అప్పుడు వినుమా అన్నారన్నమాట. అన్నారు. తన మతమేదో తనది, మన మతం అసలే పడదోయ్, మనము మనువను మాటే. తర్వాత ఏంటే, అలా నీ ఎదుట ననదోయ్, అలా నీ దగ్గర నేను అనకూడదు అని ఆ భావన బట్టి కొంచెం ప్రాక్టీస్ చేస్తే మర్చిపోతున్నాను అని నేను పోయేది. ఏం లాభం, ఏం సాధించావు బతికి? అన్నీ గగన పుష్పాలు అయిపోయాయి, అన్నీ ఊహకాంచి అయిపోయాయి. ఎప్పుడైనా టీవీ పెట్టుకున్నానంటే తసదే బ్రహ్మాండంగా డ్యాన్స్ వేసేస్తాను. నా ఇష్టం వచ్చిందండి డ్యాన్స్ వేసేస్తాను అంతే. అది పరిస్థితి. నాకు ఇంగ్లీష్ చెప్పు, నీకేం డ్యాన్సులు కావాలో చెప్పు, ఇప్పుడు నేను ఫ్రీగా ఉన్నాను, ప్రాక్టీస్ చేస్తాను, నీ దాంట్లో నేను ప్రోగ్రామ్ ఇస్తాను. ఏం కావాలి, ఎలాంటిది కావాలో చెప్పు. డ్యాన్సా, పాటలా, మాటలా, అన్నీ కావాలి, కవిత్వమా? మీ టాలెంట్ అంతా బయటకు తీసుకొచ్చేయండి.